ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం సత్యసాయి జిల్లా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 10వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సమ్మెను కొనసాగిస్తూ ఆకులను కట్టుకొని గడ్డి మేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించి వారి ప్రధాన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న పనికి మీకు ₹1,00,000 జీతం ఇచ్చినా కూడా తక్కువే. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మీకు రెగ్యులర్ చేస్తాను అని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పటి వరకు వారికి కనీస వేతనం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించి వారి ప్రధాన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకుని మున్సిపల్ కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూడటం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మేకల బాబు, బి ప్రసాద్, వెంకటేష్, దుర్గమ్మ, నర్సక్క, నారాయణ స్వామి, మారుతి, ముకుంద, ఇంజనీరింగ్ సెక్షన్ యూనియన్ నాయకులు అడ్రా మహేష్, సురేష్, నాగరాజు, అనిల్, రామాంజనేయులు, పరమేష్, యోగేష్ తదితర నాయకులు, కార్మికులు పాల్గొనడం జరిగింది. కరోనా కాలంలో చూస్తున్న కార్మికులకు తీసుకోవాలి. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కర్ణాటి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్, అమరావతి, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా.